ఈరోజు మన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు దీని వెనుక ఉన్న రహస్యమేంటంటే, ఒక పెద్ద వ్యాపారంలో భాగస్వాములు కావాలంటే లక్షలు, కోట్లు కావాలనేది అందరికీ తెలిసిన విషయమే కదా. అవును. అందులో ఎలాంటి సందేహం లేదు. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నా పరిస్థితి అంతే. ఒక ఖరీదైన భవనాన్ని కొని, దాన్ని అద్దెకిచ్చి, ప్రతి నెల స్థిరమైన ఆదాయం పొందాలని ఎవరికుండదు చెప్పండి. ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కానీ దానికి చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ భవనాన్ని పూర్తిగా కొనకుండా కేవలం ఒక చిన్న మొత్తంతో ఒక 15 లేదా 20 ఏళ్లకు లీజుకు తీసుకుని ఉమ్, అందులోని గదులను వేరే వాళ్లకి నెలానెలా సబ్లెట్ చేసి అద్దె వసూలు చేసే అవకాశముంటే ఎలా ఉంటుంది? ఓ అదొక అద్భుతమైన ఐడియా అని చెప్పాలి. సరిగ్గా ఇలాంటి ఒక వ్యూహమే ఉంది. చాలా తక్కువ పెట్టుబడితో మార్కెట్లోని యాపిల్ లాంటి అతి పెద్ద కంపెనీల నుండి స్థిరమైన రాబడిని రాబట్టే వ్యూహం. అదే పూర్మ్యాన్స్ కవర్డ్ కాల్. పిఎంసిసి. అవును. ఈరోజు మనం అసలు ఈ వ్యూహం యాంత్రికంగా ఎలా పనిచేస్తుంది, లాభ నష్టాల లెక్కలు ఎలా ఉంటాయి, ఇంకా దీన్ని వాడటం నిజంగా అవసరమా అనే విషయాలను లోతుగా అన్వేషించబోతున్నాం. ఈ రియల్ ఎస్టేట్ పోలిక తీసుకురావడం చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి పునాది అని నేననుకుంటున్నాను. రైట్. ఏ రంగంలోనైనా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మూలధనం అనేది అతిపెద్ద అవరోధం. ఈ పూర్మాన్స్ కవర్డ్ కాల్ అనేది ఆ అవరోధాన్ని దాటడానికి ఉపయోగపడే ఒక మంచి ఆర్థిక సాధనం. దీన్నే మనం షార్ట్కట్లో పిఎంసిసి అంటాం. పిఎంసిసి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఒక సాధారణ పెట్టుబడిదారుడి దగ్గర 10 లేదా 20 వేల డాలర్లు లేకపోయినా సరే, యాపిల్ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి ఖరీదైన స్టాక్స్పై ట్రేడింగ్ చేసి ప్రతీ నెలా ప్రీమియంలను ఎలా పొందవచ్చో ఈ వ్యూహం వివరిస్తుంది. అంటే పెట్టుబడిని తగ్గిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం పెట్టుబడిని తగ్గించడమే కాకుండా, మనం పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి శాతాన్ని, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కట్రా, దాన్ని కూడా పెంచుతుంది. వావ్, వినడానికి చాలా బాగుంది. అవును. కానీ ఈ పూర్ మ్యాన్స్ వర్షన్ వెనుక ఉన్న లెక్కలు అర్థం చేసుకోవాలంటే, మనం ముందుగా దశాబ్దాలుగా ఉన్న సాధారణ కవర్డ్ కాల్ ఎలా పనిచేస్తుందో చూడాలి. అవును, అది బేసిక్ కదా. అసలు సాధారణ కవర్డ్ కాల్ ఎలా పనిచేస్తుందో ముందు చూద్దాం. చెప్పండి. ఈ వ్యూహంలో ఎవరైనా సరే ముందుగా ఒక కంపెనీకి చెందిన కనీసం ఒక 100 షేర్లను కొనుగోలు చేయాలి. కరెక్ట్. 100 షేర్లు తప్పనిసరి. ఆ తర్వాత ఆ 100 షేర్లను ఒక హామీగా పెట్టి, అంటే కొలేటరల్ లాగా అన్నమాట, మార్కెట్లో ఒక కాల్ ఆప్షన్ను వేరొక ట్రేడర్కు అమ్ముతారు. అవును. ఆ ఆప్షన్ అమ్మినందుకుగాను ఒక నిర్ణీత మొత్తం ముందుగానే చేతికొస్తుంది. దాన్నే ప్రీమియం అంటారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సొంత భవనాన్ని అద్దెకిచ్చి డబ్బు సంపాదించడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది కదా. అవును. యాపిల్ కంపెనీనే ఉదాహరణగా తీసుకుంటే, స్టాక్ ధర ఒకానొక సమయంలో $130 ఉందనుకుందాం. అప్పుడు 100 షేర్లు కొనాలంటే ఏకంగా $13,000 ఖర్చవుతుంది. మన పోర్ట్ఫోలియో చిన్నదైతే ఒక కంపెనీలోనే అంత పెద్ద మొత్తం పెట్టడం అస్సలు సాధ్యపడదు గదా. సరిగ్గా అక్కడే ఈ పిఎంసిసి వ్యూహం అవసరమొస్తుంది. 100 షేర్లను ఏకమొత్తంగా కొనడానికి ఆ $13,000 వెచ్చించే బదులు ఈ వ్యూహంలో ఒక లీప్స్ ఆప్షన్ను కొనుగోలు చేస్తారు. లీప్స్ అంటే LEAPS కదా. అవును. లాంగ్ టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్. ఇది వినడానికి చాలా టెక్నికల్గా అనిపించినా దీని అర్థం చాలా సింపుల్ అండి. కొంచెం విడమర్చి చెప్పండి. ఏంటంటే, 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ గడువు ఉన్న కాల్ ఆప్షన్ను లీప్స్ అంటారు. ఈ వ్యూహంలో మనం కొనే ఆప్షన్ కేవలం దీర్ఘకాలికమైనది మాత్రమే కాదు, అది డీప్ ఇన్ ద మనీ కూడా అయ్యుండాలి. ఇక్కడ ఈ డీప్ ఇన్ ద మనీ అనే పదాన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. అంటే మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే ఆ స్టాకును కొనుగోలు చేసే హక్కును ముందుగానే సొంతం చేసుకోవడం కదా. ఉదాహరణకు యాపిల్ స్టాక్ ప్రస్తుతం $130 దగ్గర ఉందనుకుందాం. రైట్. అప్పుడు మనం ఒక $70 లేదా $80 స్ట్రైక్ ప్రైజ్ ఉన్న ఆప్షన్ను కొనుగోలు చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఆ ఆప్షన్ విలువలో టైం వాల్యూ కంటే నిజమైన ఇంట్రిన్సిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇలా చేయడం వల్ల ఎంత మూలధనం ఆదా అవుతుందో లెక్కలు వేసి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా.
ఎగ్జాక్ట్లీ. ఇందాకటి యాపిల్ స్టాక్ ఉదాహరణే తీసుకుంటే 100 షేర్లు కొనడానికి $13,000 కావాలి. కానీ అదే స్టాక్ మీద ఒక సంవత్సరం గడువున్న $80 స్ట్రైక్ ప్రైజ్ ఉన్న డీప్ ఇన్ ది మనీ లీప్స్ ఆప్షన్ కొనడానికి కేవలం $3,500 నుండి $4,000 మాత్రమే ఖర్చవుతుంది. వావ్! అంటే $13,000 పెట్టాల్సిన చోట కేవలం $3,500తోనే మనం ఆ 100 షేర్ల కదలికలను కంట్రోల్ చేయగలుగుతున్నాం. అవును. ఆ తర్వాత ఈ లీప్స్ ఆప్షన్ను హామీగా చూపుతూ ప్రతీ నెల షార్ట్ టర్మ్ కాల్ ఆప్షన్స్ అమ్మి సాధారణ కవర్డ్ కాల్లో ఎంత ప్రీమియం వస్తుందో అంతే వసూలు చేయవచ్చు. పెట్టుబడి తక్కువ కాబట్టి మన రాబడి శాతం అంటే ROI చాలా బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా. ఇదంతా వినడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒక ఇంటిని కొనే బదులు సుదీర్ఘంగా లీజుకు తీసుకుని సబ్లెట్ చేసే లాభాలు పొందడం అనే కాన్సెప్ట్ యాంత్రికంగా బాగానే సెట్ అయింది. మ్మ్. కానీ నాకో డౌట్. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సాంప్రదాయ కవర్డ్ కాల్ అమ్మాలంటే మన అకౌంట్లో ఖచ్చితంగా 100 షేర్లుండాలి. ఆ షేర్లు మార్కెట్లో ఒక అదృశ్యమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి కదా. అవును. కానీ ఈ పూర్ మ్యాన్స్ వెర్షన్లో మన దగ్గర అసలు ఒక్క షేరు కూడా లేదు. మనం కేవలం ఒక ఆప్షన్ కాంట్రాక్టును మాత్రమే కొన్నాం. మరి ఆ కాంట్రాక్టు అచ్చం 100 షేర్లలాగానే ప్రవర్తిస్తుందని మార్కెట్కి ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే డెల్టా. డెల్టా ఆప్షన్స్ గ్రీక్స్లో వస్తుంది కదా. అవును. ఈ వ్యూహం సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా దాన్ని డిసైడ్ చేసేది ఈ డెల్టానే. ఒక అసలు స్టాక్ ధర మార్కెట్లో $1 పెరిగితే దానికి సంబంధించిన ఆప్షన్ ధర ఎన్ని సెంట్లు పెరుగుతుందో ఈ డెల్టా చెబుతుంది. ఓహో, రైట్. ఈ PMCC వ్యూహంలో సురక్షితంగా ఉండాలంటే మనం కొనుగోలు చేసే లీప్స్ ఆప్షన్ డెల్టా ఎప్పుడూ 0.8 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఐడియల్గా చెప్పాలంటే 0.9 ఉండాలి. అంటే ఈ 0.9 డెల్టా వెనుకున్న లాజిక్ ఏంటంటే రేపు యాపిల్ స్టాక్ ధర మార్కెట్లో అకస్మాత్తుగా $1 పెరిగితే మన దగ్గరున్న ఆప్షన్ కాంట్రాక్ట్ ధర ఖచ్చితంగా 90 సెంట్లు పెరుగుతుంది. కరెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇది అక్షరాల 90 షేర్లను మన అకౌంట్లో ఉన్నట్లుగా ఇమిటేట్ చేస్తుంది. మనం ఒక కాల్ ఆప్షన్ అమ్మినప్పుడు దాన్ని కవర్ చేయడానికి మనకు 100 షేర్లు కావాలి. అవును కదా. కాబట్టి మన ఆప్షన్ ఆ 100 షేర్లకు ఎంత దగ్గరగా ప్రవర్తిస్తే, అంటే డెల్టా 1కి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత సేఫ్గా ఉన్నట్లు లెక్క. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు నాకొక ఇంపార్టెంట్ డౌట్ వచ్చింది. ఆ సందేహమేంటో అడగండి. చాలా సందర్భాల్లో ట్రేడర్లు ఈ వ్యూహాన్ని వాడేటప్పుడు, ముఖ్యంగా ఖరీదైన స్టాక్స్ మీద ట్రేడ్ చేసేటప్పుడు, వాళ్లు కొనే లీప్స్ ఆప్షన్ డెల్టా కేవలం 0.75 మాత్రమే ఉంటోంది. నిజమే. ఒకవైపు థియరీ ప్రకారం 0.8 లేదా 0.9 వాడాలని చెబుతూనే మరోవైపు ప్రాక్టికల్గా ఆ రూల్ని ఎందుకు బ్రేక్ చేస్తున్నారు? ఆ 0.9 ఇచ్చే సేఫ్టీని వదులుకుని 0.75 ఎందుకు వాడుతున్నారు? ఇదొక చాలా డీప్ క్వశ్చన్ అండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాపిటల్ కన్స్ట్రెయిన్స్, అంటే మూలధన పరిమితులు. డబ్బులు సరిపోకనా? అవును. థియరీ ప్రకారం 0.9 డెల్టా వాడటం చాలా సురక్షితం. కానీ 0.9 డెల్టా ఉన్న ఆప్షన్ ప్రస్తుత ధర కంటే చాలా డీప్ ఇన్ ద మనీలో ఉంటుంది కదా. రైట్. దానివల్ల ప్రీమియం ఎక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. యాపిల్ ఉదాహరణలోనే చూసుకుంటే 0.9 డెల్టా ఉన్న కాంట్రాక్ట్ కొనాలంటే బహుశా $5,000 లేదా $6,000 దాటిపోవచ్చు. అమ్మో, అది చాలా ఎక్కువే. అవును. అసలు ఈ వ్యూహం ఉద్దేశమే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందడం కదా. కాబట్టి డబ్బు సరిపడా లేనప్పుడు ట్రేడర్లు ఈ డెల్టా విషయంలో కొద్దిగా రాజీ పడతారు. అందుకే 0.75ని ఎంచుకుంటారు. అర్థమైంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా తక్కువ డెల్టా వాడటం వల్ల మన పోర్ట్ఫోలియోలో రిస్క్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అంటే తక్కువ మూలధనంతో ట్రేడ్ చేస్తున్నామంటే అక్కడ ఖచ్చితంగా ఈ రిస్క్ అనే ప్రైస్ని మనం పే చేస్తున్నామన్నమాట. అవును. మార్కెట్లో ఎప్పుడూ ఫ్రీ లంచ్ ఉండదు కదా. నిజమే. ఉచితంగా ఏది రాదు. ఈ రిస్క్ గురించి మనం ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్లో ఒక పెద్ద మైనస్ పాయింట్ దాగి ఉంది. అదే ఈ ఎక్స్పైరీ డేట్ మరియు టైం డికే. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా సాధారణ కవర్డ్ కాల్ చేయటానికి 100 షేర్లు కొన్నారనుకోండి. ఆ షేర్లకు ఎక్స్పైరీ డేట్ ఏమీ ఉండదు. అవును, జీవితకాలం పాటు అలా ఉంచుకోవచ్చు. ఒకవేళ స్టాక్ ధర సడన్గా పడిపోయినా ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ పెరుగుతుందనే ఆశతో ప్రశాంతంగా వెయిట్ చేయొచ్చు. కానీ ఆప్షన్స్కి అలా కుదరదు కదా. రైట్. ప్రతి ఆప్షన్కు ఒక గడువు తేదీ ఉంటుంది. ఎక్స్పైర్ అవుతుందనుకుందాం. దాన్ని కొన్న స్ట్రైక్ ప్రైస్ $80 అనుకుందాం.
ఒకవేళ ఊహించని విధంగా మార్కెట్ భారీగా క్రాష్ అయిపోయి యాపిల్ స్టాక్ ధర $80 కంటే కిందకి పడిపోయి ఆ జూన్ గడువు ముగిసే సమయానికి అక్కడే ఉండిపోయిందనుకోండి. ఆ, అప్పుడేమవుతుంది? అప్పుడు ప్రారంభంలో మనం పెట్టిన ఆ $3 లేదా $4,000 పెట్టుబడి పూర్తిగా జీరో అయిపోతుంది. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. ఓరి దేవుడా! మొత్తం పెట్టుబడి సున్నా అయిపోవటం అంటే ఏ ట్రేడర్కైనా ఒక పీడకల లాంటిదే. అవును. ఇదంతా చూస్తుంటే నాకొక ప్రాథమికమైన ప్రశ్న తలెత్తోంది. అడగండి. ఇంత తీవ్రమైన రిస్కున్నప్పుడు కేవలం ఆ ROI ఎక్కువగా వస్తుందనే ఆశతో దీన్ని వాడటం నిజంగా అవసరమా? అకౌంట్లో డబ్బులుంటే ప్రశాంతంగా 100 షేర్లు కొని సాధారణ కవర్డ్ కాల్ చేసుకోవచ్చు కదా. అసలు ఈ పూర్ మ్యాన్స్ రూట్లోకి ఎందుకు వెళ్ళాలి? ఇది చాలా వ్యాలిడ్ క్వెశ్చన్ అండి. వాస్తవానికి చెప్పాలంటే మీ దగ్గర సరిపడా డబ్బు ఉంటే సాధారణ కవర్డ్ కాల్ చేయడమే ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్. అంటే సేఫ్టీ పర్పస్. అవును. ఈ PMCC వ్యూహాన్ని కేవలం అధిక లాభాలు వస్తాయనే అత్యాశతో వాడకూడదు. మరి దీని అసలు పర్పస్ ఏంటి? ఏంటంటే ఎవరైనా ట్రేడర్ ఒక అద్భుతమైన కంపెనీని గుర్తించి అందులో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఆ స్టాక్ ధర $100 లేదా $1,000 ఉండి 100 షేర్లు కొనడం ప్రాక్టికల్గా అసాధ్యం అయినప్పుడు మాత్రమే దీన్ని వాడాలి. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అందుకే మన మొత్తం అకౌంట్ బ్యాలెన్స్ను ఎప్పుడు కూడా దీనిమీద పెట్టకూడదు. ఒకవేళ మార్కెట్ ఒక్కసారిగా క్రాష్ అయితే పోర్ట్ఫోలియో మొత్తం నాశనమయ్యే ప్రమాదముంది. దీన్ని కేవలం పోర్ట్ఫోలియోలో ఒక చిన్న భాగంగానే చూడాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ వ్యూహాన్ని గుడ్డిగా వాడటం చాలా ప్రమాదకరం. 100% అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎప్పుడూ పైకి వెళుతూ ఉండదు, అలాగనెప్పుడూ పడిపోదు. తీవ్రమైన ఒడిదుడుకులుంటాయి. అలాంటప్పుడు రియల్ వరల్డ్లో ఈ ట్రెండ్ను ఎలా కాపాడుకోవాలి? అంటే ఆ డిఫెన్స్ వ్యూహాలు ఎలా ఉంటాయి, యాక్టివ్గా ఎలా మేనేజ్ చేయాలి అనేది చర్చించడం కూడా అంతే ముఖ్యం. స్టాక్ ధర పడిపోయినప్పుడు, పెరిగినప్పుడు లెక్కలు ఎలా మారతాయో ఒకసారి చూద్దాం. తప్పకుండా. ట్రేడ్ సెటప్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని మేనేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఒక వోలటైల్ స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వొలటైలిటీ అంటే స్టాక్ ధర అతివేగంగా పెరగడం లేదా పడిపోవడం కదా. అవును. ఉదాహరణకు ఒక స్టాక్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మార్కెట్ కండిషన్స్ వల్ల ఆ స్టాక్ ఏకంగా 25% పడిపోయిందనుకుందాం. హ్మ్, సాధారణంగా ఇలాంటప్పుడు చాలా మంది పానిక్ అయిపోయి ఆప్షన్ను లాస్ కమ్మేస్తారు. కానీ ఇలాంటి వోలటైల్ స్టాక్స్లో ఒక మంచి అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి? పడిపోయినా కూడా అడ్వాంటేజ్ ఉంటుందా? అవును. స్టాక్ పడిపోయినా సరే ఆ హెచ్చుతగ్గుల కారణంగా ఆప్షన్ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడేం చేయాలంటే ప్రస్తుత మార్కెట్ ధర కంటే పైన ఉన్న ధరకు అంటే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ను విక్రయించాలి. ఆ, అంటే దీని మెకానిజం ఎలా ఉంటుందంటే స్టాక్ బాగా పడిపోయిందని కంగారు పడే బదులు రాబోయే 3-4 వారాల్లో స్టాక్ ప్రస్తుత ధర కంటే మరో 10 లేదా 12% పైకి వెళ్లదు అనే అంచనా వేసి ఆ పై స్థాయిలోని స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ అమ్ముతాం. ఎగ్జాక్ట్లీ. స్టాక్ అంతలా పడిపోయినా కూడా ఆ వొలటాలిటీ వల్ల సులభంగా $100 ప్రీమియం వస్తుంది కదా. మార్కెట్ ధర మన స్ట్రైక్ ప్రైస్ కంటే కిందనే ఉన్నంతకాలం ఆ ప్రీమియం మనదే. అవును. ఇలా ప్రతీ నెల ఆ ప్రీమియంలు కలెక్ట్ చేస్తూ పోతే చివరికి ఆ లీప్స్ ఆప్షన్లో వచ్చిన పేపర్ లాస్ని కవర్ చేసుకుని బ్రేక్ ఈవెన్కి చేరుకోవచ్చు. అదొక మంచి రికవరీ ప్లాన్. కానీ ఇదంతా వొలటైల్ స్టాక్స్ గురించి కదా. మరి యాపిల్ లాంటి బలమైన స్థిరమైన కంపెనీల పరిస్థితేంటి? వాటిల్లో అంత భారీ వొలటాలిటీ ఉండదు కదా. రైట్. ఒకవేళ యాపిల్ స్టాక్ కొద్దిగా కిందకి పడితే అప్పుడు లెక్కలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్రేక్ ఈవెన్ అంటే ఎలా లెక్కేస్తారు? మనం లీప్స్ ఆప్షన్ కొన్నప్పుడు పెట్టిన ఖర్చు, దానికి దాని స్ట్రైక్ ప్రైజ్ని యాడ్ చేస్తే మన బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. ఉదాహరణకు యాపిల్ స్టాక్ $136 దగ్గర ఉన్నప్పుడు మనం ట్రేడ్ మొదలుపెట్టామనుకుందాం. మన బ్రేక్ ఈవెన్ కూడా అదే 136 దగ్గరే ఉందని అనుకుందాం. ఓకే. ఆ తర్వాత స్టాక్ కొద్దిగా పడిపోయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే మనం పదే పదే కాల్స్ అమ్ముతూ ఆ వచ్చే ప్రీమియంలోనూ పోగు చేసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడొక అత్యంత కీలకమైన నియమం ఉంది కదా. మనం అమ్మే షార్ట్ కాల్ స్ట్రైక్ ప్రైజ్ ఎప్పుడు మన బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే పైనే ఉండాలి. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. అంటే మన బ్రేక్ ఈవెన్ 136 అయితే ఖచ్చితంగా 137 లేదా 138 స్ట్రైక్ ప్రైస్ దగ్గరే కాల్స్ అమ్మాలి. దీనివల్ల లాభం ఏంటంటే
ఒకవేళ యాపిల్ స్టాక్ ధర సడన్గా పెరిగిపోయి మన స్ట్రైక్ ప్రైస్ను దాటిపోయినా మనం లాభాల్లోనే ట్రేడ్ నుండి బయటపడతాం. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా సేఫ్ మెథడ్. కానీ ఇక్కడే ట్రేడర్లకు ఒక పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుందండి. అదేంటో చెప్పండి. ఒకవేళ స్టాక్ ధర భారీగా పెరిగిపోయి మనం అమ్మిన షార్ట్ కాల్ ఎక్స్పైరీ దగ్గరకు వచ్చేసరికి మార్కెట్ ధర మన స్ట్రైక్ ప్రైస్ కంటే పైకి వెళ్ళిపోతే ఏం చేయాలి? సాధారణ కవర్డ్ కాల్లో అయితే మన దగ్గర ఉన్న 100 షేర్లను ఇచ్చేసి ఆ కాంట్రాక్ట్ను క్లోజ్ చేస్తాం. అవును, షేర్లుంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మరి ఈ పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్లో మన దగ్గర ఇవ్వడానికి అసలు షేర్లు లేవు కదా, కేవలం ఒక లీప్స్ ఆప్షన్ మాత్రమే ఉంది. అప్పుడు ఈ ట్రేడ్ను ఎలా మేనేజ్ చేస్తారు? చూడండి, ఈ పరిస్థితిని ఒక సమస్యగా కాకుండా ఒక మంచి లాభదాయకమైన అవకాశంగా చూడాలి నేనంటాను. అదెలా? ఆ దీర్ఘకాలిక లీప్స్ ఆప్షన్ విలువ కూడా భారీగానే పెరిగుంటుంది కదా. అప్పుడు సింపుల్గా మార్కెట్లో మన దగ్గరున్న లీప్స్ ఆప్షన్ను ఎక్కువ ధరకి అమ్మేయాలి. రైట్. ఆ వచ్చిన లాభంతో మనం వేరొకరికి అమ్మిన ఆ షార్ట్ కాల్ను తిరిగి మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేసి ఆ ట్రేడ్ను పూర్తిగా ముగించేస్తాం. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ లెక్క వేసుకుంటే ఓవరాల్గా మనం లాభాలతోనే బయటపడతాం. కరెక్ట్. ఇదొక అద్భుతమైన మెకానిజం. అయితే ఎప్పుడూ అంతా మనకు ఫేవరబుల్గానే జరగదు కదా. అవును, మార్కెట్ని ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. ఒకవేళ దురదృష్టం కొద్దీ స్టాక్ ధర అస్సలు పెరగపోతే, మార్కెట్ ఒకే దగ్గర అలా స్తంభించిపోతే పరిస్థితి ఏంటి? మన లీప్స్ ఆప్షన్ ఎక్స్పైరీ దగ్గర పడుతుంటుంది. ఇందాక మనం అనుకున్నట్లు గడువు ముగిస్తే దాని వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడేం చేస్తారు? ఇక్కడే అడ్వాన్స్డ్ ట్రేడర్లు ఒక టెక్నిక్ వాడతారు. దాన్నే మార్కెట్ పరిభాషలో రోలింగ్ అవుట్ అంటారు. రోలింగ్ అవుట్. ఇచ్చిన విధంగా పెరగకపోతే మన లీప్స్ ఆప్షన్ గడువు ముగియడానికి ఇంకొక 6 నెలల్లో లేదా సంవత్సరం మాత్రమే ఉందనుకోండి. దాన్ని అలాగే వదిలేయకూడదు. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ టైం డికే వల్ల దాని విలువ వేగంగా పడిపోతుంది. అవును. కాబట్టి వెంటనే ఆ పాత లీప్స్ ఆప్షన్ను ప్రస్తుత మార్కెట్ ధరకు తిరిగి అమ్మేయాలి. కొంత నష్టానికైనా సరే దాన్ని క్లోజ్ చేసేయాలి. అవును. ఆ వచ్చిన డబ్బుకు ఇంకొంత డబ్బు అదనంగా కలిపి మరింత సుదీర్ఘమైన గడువున్న, అంటే ఇంకో 2 ఏళ్ల గడువున్న కొత్త లీప్స్ ఆప్షన్ను కొనుగోలు చేయాలి. రైట్. దీన్ని మనం కొంచెం లెక్కల పరంగా చూస్తే, కొత్త కాంట్రాక్టు కొనడానికి అదనంగా కొంత ప్రీమియం పే చేస్తున్నాం. దీన్ని డెబిట్ అంటారు.